హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నుండి ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ లేదా ఎన్ఏ నావల్ అకాడమీ ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి నిన్న అంటే 30 డిసెంబర్న అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 19th జనవరి 2021. అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చేసి upsconline.nic.in వెబ్సైట్లో మీ యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయవచ్చు. సో వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, 19th జనవరి 2021 6 PM వరకు అయితే మీ యొక్క అప్లికేషన్స్ని అయితే సబ్మిట్ చేయవచ్చు. దాని తర్వాత ఎవరైనా అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్కి అటెండ్ కాకూడదు, ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే కనుక మీ యొక్క అప్లికేషన్స్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసుకోవడానికి టైం వచ్చేసి 27th జనవరి నుండి 2nd ఫిబ్రవరి 2021 లోపు అయితే మీ యొక్క అప్లికేషన్స్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్కి 3 వారాల ముందు అడ్మిట్ కార్డ్స్ అంటే హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. హాల్ టికెట్స్ సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి upsconline.nic.in వెబ్సైట్లో మీ యొక్క హాల్ టికెట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. దాని తర్వాత పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ వచ్చేసి ఈచ్ రాంగ్ ఆన్సర్స్కి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, అలాగే గైడ్లైన్స్, ఇంకా ఎగ్జామినేషన్ సంబంధించి వేరే ఇతర డీటెయిల్స్ కోసం అయితే మీరైతే యూపీఎస్సీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన టెలిఫోన్ నెంబర్స్కి అయితే సంప్రదించవచ్చు. సో టెలిఫోన్ నెంబర్స్ అయితే ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే అవైలబుల్లో ఉంటాయి. సో వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 5 వరకు అయితే ఈ నెంబర్స్ ద్వారా అయితే మీ యొక్క డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో క్యాండిడేట్స్ ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి upsconline.nic.in వెబ్సైట్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వేరే ఇతర మోడ్స్ ఆఫ్ అప్లికేషన్ అయితే అవైలబుల్ లేదు. దాని తర్వాత దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసి 18th ఏప్రిల్ 2021 అయితే కండక్ట్ చేయనున్నారు. అలాగే దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇంకా కోర్స్ వచ్చేసి జనవరి 2nd 2020 నుండి అయితే స్టార్ట్ అవబోతున్నాయి. దాని తర్వాత వీటికి సంబంధించిన వేకెన్సీస్ విషయానికి వస్తే కనుక ముందుగా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో వేకెన్సీస్ వచ్చేసి మొత్తంగా వచ్చేసి 370 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో భాగంగా ఆర్మీలో 208 ఖాళీలు, నేవీలో 42 ఖాళీలు, ఇంకా ఎయిర్ ఫోర్స్లో 120 ఖాళీలు, మొత్తంగా వచ్చేసి 370 ఖాళీలు అయితే ఉన్నాయి. దాని తర్వాత నావల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్లో వచ్చేసి 30 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా వచ్చేసి 400 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ ఎగ్జామినేషన్ కోసం దాని తర్వాత వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ ఇంకా మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ 2 జూలై 2020 నుండి 1 జూలై 2005 మధ్యలో జన్మించిన వారు దీనికి అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే కనుక ఫర్ ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ దీనికి వచ్చేసి 12th క్లాస్ పాస్ ఆఫ్ ద 10+2 ప్యాటర్న్ అంటే 10+2 ప్యాటర్న్లో 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. దాని తర్వాత ఫర్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నేవల్ అకాడమీలో 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్కి వచ్చేసి దీనికి కూడా 12th క్లాస్ పాస్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా మ్యాథ్స్తోనైతే 10+2 ప్యాటర్న్లో 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. దాని తర్వాత క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఇన్ ద 12th క్లాస్ అండర్ ద 10+2 ప్యాటర్న్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ కెన్ ఆల్సో అప్లై ఫర్ దిస్ ఎగ్జామినేషన్. అంటే ఇంటర్మీడియట్ 12th క్లాస్ ఫైనల్ ఎగ్జామినేషన్కి అపియర్ అయ్యే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. కానీ ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇంటర్వ్యూ టైంలో అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత 11th క్లాస్ ఎగ్జామినేషన్కి అపేర్ అయ్యే స్టూడెంట్స్ అయితే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే అనర్హులని నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే 12th క్లాస్ ఫైనల్ ఎగ్జామినేషన్స్కి అపేర్ అవుతున్నారో వారు యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. కానీ వీళ్ళైతే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినట్టు ప్రూఫ్ అయితే చూపించాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్ని ప్రూఫ్గా సబ్మిట్ చేయడానికి డేట్ వచ్చేసి 24th డిసెంబర్ 2021 లోపు అయితే వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే వీళ్ళైతే పొంది ఉండాలి. దాని తర్వాత అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంది. 100 రూపీస్ అయితే పే చేసి మీ అప్లికేషన్స్ని అయితే సబ్మిట్ చేయవచ్చు. SC/ST క్యాండిడేట్స్కి అయితే ఫీజు నుంచి అయితే రిలాక్సేషన్ ఉంది. అంటే వీళ్ళైతే ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఈచ్ క్యాండిడేట్ వచ్చేసి సింగిల్ అప్లికేషన్ని మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత క్యాండిడేట్స్ అప్లై చేసుకునే ముందు వీళ్ళ యొక్క ప్రూఫ్స్ అంటే ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్ ఇలా వేరియస్ ప్రూఫ్స్ అయితే వీళ్ళైతే రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసేటప్పుడు అయితే మీ యొక్క సెంటర్ని అయితే ఆప్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి జూన్ 2021 అయితే
రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ టైంలో అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ టైంలో. దాని తర్వాత వీటికి సంబంధించిన ట్రావెలింగ్ అలవెన్స్ విషయానికి వస్తే కనుక క్యాండిడేట్స్ మొదటిసారి కనుక ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంటే వీళ్ళకు ట్రైన్ ఛార్జెస్ ఇంకా బస్ ఫేర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యూపీఎస్సీ ద్వారా. ఒకవేళ ఈ ఎగ్జామ్ని మళ్ళీ రాస్తున్నట్లయితే కనుక వీళ్ళకి ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ప్రొవైడ్ చేయరు. దాని తర్వాత ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అలాగే డేట్స్ కోసం అయితే ఈ కింద ఇచ్చిన వెబ్సైట్లలో అయితే మీరైతే లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. joinindianarmy.nic.in, joinindiannavy.gov.in, దాని తర్వాత careerindianforce.cdoc.in వెబ్సైట్లలో మీరైతే ఇంటర్వ్యూ కోసం అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ వచ్చేసి జూలై 2021 నుండి సెప్టెంబర్ 2021 మధ్యలో అయితే కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ స్కీమ్ విషయానికి వస్తే కనుక సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ వచ్చేసి డ్యూరేషన్ 2.5 hours, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 300 మార్క్స్. దాని తర్వాత జనరల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి 2.5 hours టైం డ్యూరేషన్, మ్యాక్సిమం మార్క్స్ 600 మార్క్స్. దాని తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ వచ్చేసి 900 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత పేపర్ లాంగ్వేజెస్ వచ్చేసి బోత్ హిందీ ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే పేపర్ని సెట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ చూస్తే కనుక పేపర్ 1 మ్యాథమెటిక్స్కి వచ్చేసి ఆల్జీబ్రా, మ్యాట్రిసెస్, ట్రిగ్నామెంట్రీ, అనలిటికల్ జామెట్రీ, డిఫరెన్షియల్ క్యాల్కులస్, ఇంటిగ్రల్ క్యాల్కులస్ ఇంకా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. దాని తర్వాత వెక్టర్ ఆల్జీబ్రా, దాని తర్వాత స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. ఈ టాపిక్స్ నుండి అయితే మ్యాథమెటిక్స్ నుండి అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. దాని తర్వాత పేపర్ 2 విషయానికి వస్తే కనుక జనరల్ ఎబిలిటీ టెస్ట్. దీంట్లో భాగంగా పార్ట్ ఏ ఇంగ్లీష్ నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దాని తర్వాత పార్ట్ బి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 400 మార్క్స్. దాని తర్వాత సెక్షన్ ఏ వచ్చేసి దీంట్లో భాగంగా ఫిజిక్స్, సెక్షన్ బి వచ్చేసి కెమిస్ట్రీ, సెక్షన్ సి వచ్చేసి జనరల్ సైన్స్. దాని తర్వాత సెక్షన్ డి వచ్చేసి హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఇంకా ఫ్రీడమ్ మూమెంట్ గురించి అయితే క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. దాని తర్వాత సెక్షన్ ఈ విషయానికి వస్తే కనుక జాగ్రఫీ అంటే ఇండియన్ జాగ్రఫీ మీద అయితే క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. దాని తర్వాత సెక్షన్ ఎఫ్ కరెంట్ అఫైర్స్ మీద అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. దాని తర్వాత ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. సో ఇంటర్వ్యూలో భాగంగా ఎస్ఎస్బి వచ్చేసి 2 స్టేజెస్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూని. సో స్టేజ్ 1 వచ్చేసి ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ OIR ఇంకా పిక్చర్ పర్సెప్షన్, దాని తర్వాత డిస్క్రిప్షన్ టెస్ట్ అయితే PP అండ్ DT అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ని వచ్చేసి ఈ విధంగానైతే అన్నీ కలుపుకొని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది క్యాండిడేట్స్ని. దాని తర్వాత స్టేజ్ 2 విషయానికి వస్తే కనుక ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్క్, సైకాలజీ టెస్ట్ ఇంకా కాన్ఫరెన్స్ అయితే వీళ్ళకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టెస్ట్ వచ్చేసి మొత్తంగా వచ్చేసి 4 days అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ వచ్చేసి ముందుగానైతే ప్రిపేర్డ్గా ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి క్యాండిడేట్స్కి క్లియర్గానైతే అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్ని అయితే క్లియర్గా చదవండి, స్టెప్ బై స్టెప్ అయితే ఉంటాయి. దాని తర్వాత అప్లికేషన్ని విత్డ్రా చేసుకోవడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. దాని తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత క్యాండిడేట్స్ యొక్క హైట్, వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్ BMI అయితే ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఈ డేటాని అయితే క్లియర్గా చెక్ చేసుకోండి అప్లై చేసుకునే ముందు అయితే. దాని తర్వాత ట్రైనింగ్ విషయానికి వస్తే కనుక క్యాండిడేట్స్ ఎవరైతే 3 సర్వీసెస్కి అంటే ఆర్మీ, నేవీ ఇంకా ఎయిర్ ఫోర్స్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి ప్రిలిమినరీగా వీళ్ళకైతే 3 years అంటే 3 సంవత్సరాలు అయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో వీళ్ళకైతే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ట్రైనింగ్లో భాగంగా అన్ని వింగ్స్కి అంటే ఆర్మీ ఇంకా నేవీ అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మొదటి 2.5 సంవత్సరాలు అందరికీ కామన్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ వచ్చేసి డిగ్రీ పట్టాలు అయితే పొందడం జరుగుతుంది. సో డిగ్రీ పట్టాలు వచ్చేసి ఆర్మీ క్యాండిడేట్స్కి అయితే కనుక BSc లేదా BSc కంప్యూటర్ లేదా BA డిగ్రీ, దాని తర్వాత నేవల్ క్యాండిడేట్స్కి అయితే కనుక బీటెక్ డిగ్రీ, దాని తర్వాత ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్కి అయితే కనుక బీటెక్ డిగ్రీ లేదా BSc లేదా BSc కంప్యూటర్లో వీళ్ళకైతే డిగ్రీ పట్టాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఫర్దర్ ట్రైనింగ్, దాని తర్వాత ఉద్యోగం అయితే కల్పించడం జరుగుతుంది. దాని తర్వాత వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కనుక UPSCOnline.nic.in వెబ్సైట్ ద్వారా అయితే మీ యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయవచ్చు. సో దానికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత ముందుగా UPSCOnline.nic.inలో
ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి లింక్ కనుక ఓపెన్ చేసినట్లయితే సో ఈ విధంగా పార్ట్ 1 రిజిస్ట్రేషన్ ఇంకా పార్ట్ 2 రిజిస్ట్రేషన్ అయితే మీకైతే విజిబుల్లో ఉంటుంది. ముందుగా పార్ట్ 1 రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పార్ట్ 1 రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకైతే లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా చదవండి అప్లై చేసుకునే ముందు. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివిన తర్వాత కింద బ్లూ కలర్లో కనిపిస్తున్న ఎస్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా చదివి మీ యొక్క డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఫిలప్ చేయండి. సో వన్స్ డీటెయిల్స్ ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో టోటల్గా వచ్చేసి 4 స్టెప్స్ అయితే ఉండడం జరిగింది. దీంట్లో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ పేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో పేమెంట్ తర్వాత ఫోటో సైన్ ఇంకా ఫోటో ఐడెంటిటీ కార్డ్ యొక్క అప్లోడ్, దాని తర్వాత జెండర్ సెలెక్షన్ ఇంకా అగ్రీయింగ్ టు డిక్లేర్ అంటే డిక్లరేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పార్ట్ 2 రిజిస్ట్రేషన్ వచ్చేసి మొబైల్లో అయితే సపోర్టింగ్ లేదు, ఓన్లీ కంప్యూటర్స్లో అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి కంప్యూటర్లో అయితే అప్లై చేయండి. సో ఈ విధంగా మీరైతే యూపీఎస్సీ ఎన్డీఏ ఇంకా ఎన్ఏ ఎగ్జామినేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది యూపీఎస్సీకి సంబంధించి ఎన్డీఏ లేదా ఎన్ఏ ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్. సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే కనుక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.